లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. ఇవాళ అధికార లాంఛనాలతో నివాళులర్పించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినం పాటించనుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. రాజ్కోట్లో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దాంతో గుజరాత్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయనకు నివాళులు అర్పించనుంది. అంతేకాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినం పాటిస్తామని తెలిపింది సర్కార్. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేస్తామని, ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టబోమని సీఎంఓ తెలిపింది. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ A1-171 డ్రీమ్ లైనర్ ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూశారు. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనలో విమానంలోని 241 మంది అసువులు బాశారు. ప్రమాదస్థల నుంచి మృతదేహాలను సేకరించిన ఫోరెన్సిక్ బృందం ఆదివారం DNA పరీక్షలు జరిపింది. రూపానీ DNA మ్యాచ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మరో 86 మందిని కూడా గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి తెలిపారు. బీజేపీకి చెందిన విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మొన్న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. మంటలకు మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది. దాంతో ఆయన కుటుంబ సభ్యుల DNA సేకరించారు. ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో విజయ్ రూపానీ కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పగించారు.